పట్టణ ప్రాంతంలో దసరాన్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్లో 5 రోజుల పాటు గ్రాండ్ నర్సరీ మేళా నిర్వహించనున్నారు. నగరంలోని ఐమాక్స్ సమీప అంబేద్కర్ విగ్రహం వద్ద 19వ గ్రాండ్ నర్సరీ మేళా పేరుతో ఆల్ ఇండియా హార్టికల్చర్ అగ్రికల్చర్ షోను ఈ నెల 22 నుంచి 26 వరకు నిర్వహించనున్నట్లు మేళా ఇన్ఛార్జి ఖలీద్ అహ్మద్ చెప్పారు. ఈ ఏడు డ్రస్ట్ ఫ్రీ థీమ్తో ఈ ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అగ్రికల్చర్, హార్టికల్చర్ ఉత్పత్తులతో ఈ మేళాను నిర్వహిస్తున్నామని చెప్పారు. టెర్రస్ గార్డెనింగ్, వర్టికల్ గార్డెనింగ్, హైడ్రోఫోనిక్ సిస్టమ్ వంటి ఆధునిక పద్ధతులను ఈ షోలో ప్రదర్శిస్తామని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మేళా అందుబాటులో ఉంటుందని చెప్పారు. This will come in our weather. Diabetes वाले चारों में बांटते इसके लिए वो सोचे तो आपने बोला और वो यूज किया हाँ 8-10 दिन में डायबिटीज कम होती है। లోగో పెట్టు. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క గ్రాండ్ నర్సరీ మేళా 19వసారి. కాకపోతే ప్లేస్ కొంచెం తక్కువ ఉందనిపిస్తుంది. ఆయన గారు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేటటువంటి హ్యాపీగా పట్టుకుని పట్టణ వాసులకే కాకుండా తెలంగాణ వాసులు భారతదేశంలో ఉన్నటువంటి పూల మొక్కలతో పాటు పండ్ల మొక్కలతో పాటు ఆల్ వెరైటీస్ని ఈ యొక్క మేళాలో చూపించేటటువంటి అవకాశం ఆయన గారు తీసుకుంటున్నాడు. మా ఎండి హార్టికల్చర్ యాస్మిన్ గారు కూడా దీనికి ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహం ఇచ్చి ఇటువంటి మేళాలు ఒక హైదరాబాద్లోనే కాకుండా జిల్లా కేంద్రాలతో సహా రైతాంగానికి, అదేవిధంగా పట్టణ వాసులు కూడా ఆర్నమెంట్లు పెట్టుకునే వాళ్ళు పట్టణ వాసులు పెట్టుకుంటారు, పంటకు కావాల్సి వచ్చిన వాళ్ళు రైతాంగం తీసుకుంటారు. అందుకని ఈ భారతదేశంలోకి ఉన్నటువంటి అన్ని రకాల పండ్ల చెట్లు ఈ రోజున మెకడమియా కావచ్చు, ఆర్కానట్ కావచ్చు, నట్మగ్ కావచ్చు, రైతుకి లాభం వచ్చేటటువంటి పంటలు కూడా మన దేశంలో పండించుకునే అవకాశం వచ్చింది. కాబట్టి ప్రపంచ దేశాల్లో ఏ పంట పండినా ఆ పంటను మన భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పండించేటటువంటి వాతావరణం మన దగ్గర ఉంది. కాబట్టి ఇటువంటి నర్సరీలు రైతాంగానికి, అదేవిధంగా పట్టణ వాసులకు ఉపయోగపడాలని, దీన్ని విజయవంతం చేయాలని చెప్పి ఖలీద్ గారి యొక్క ప్రయత్నానికి అందరూ సహకరించాలని చెప్పి మీకు ప్రత్యేకంగా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.